Hello everyone, welcome back to our channel, Mr. and Mrs. Putla. Hope you're all doing good. I'm back again with another recipe. And ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ రైస్. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బేబీ కార్న్ తీసుకుందాము. ఇవి మనకి బయట అవైలబుల్లో ఉంటాయి కదా, సో నేను ఒక ప్యాక్ తీసుకుంటున్నాను అనమాట. సో వీటిని జస్ట్ నేను ఒకసారి వాష్ చేసి మంచిగా కట్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మనం హెడ్ అండ్ టెయిల్ కట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు వీటిని మీరు క్రాస్గా కట్ చేసుకోండి. సో షేప్ కూడా బాగుంటుంది అండ్ మనకి కుకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, నేను కట్ చేసుకుంటున్నాను కదా, మీరు కూడా ఈ షేప్స్లో కట్ చేసుకోండి క్రాస్గా. సో చూడండి, నేను బేబీ కార్న్ అంతా కట్ చేసేసుకున్నాను అనమాట ఇలా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ బేబీ కార్న్ని కుక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టుకుందాము. సో మన వాటర్ హీట్ అయిన తర్వాత మనం మన బేబీ కార్న్ని యాడ్ చేసుకుందాం. సో మన బేబీ కార్న్ అనేది మనకి 80% కుక్ అవ్వాలన్నమాట. సో చూడండి, ఇలా ఫోక్ పెట్టి చూడండి, పెట్టిన వెంటనే ఇలా ఇన్సర్ట్ అయితే మనకి కుక్ అయినట్టు. మరీ మెత్తగా కుక్ చేసుకోకండి, ఇలా 80% కుక్ అయితే ఇంకా తీసేసుకుందాం మనం. ఇలా కట్టేసి ఇంకా హాట్ వాటర్లోనే ఉంచుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక మనం వాటర్లో వాష్ చేసుకొని వాటర్ని వంపేసేయండి, సో దట్ అది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్కి ఏమేమి కావాలో చూద్దాము. సో ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైదా ఆర్ రైస్ ఫ్లోర్ కూడా మీరు తీసుకోవచ్చు, ఇది కూడా 2 టేబుల్ స్పూన్. అండ్ వీ ఆల్సో నీడ్ సమ్ సాల్ట్. సో ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఈ బేబీ కార్న్ని యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డీప్ ఫ్రై చేయబోతున్నాం అన్నమాట. సో ఈ ఫ్లోర్స్ అన్నీ కలుపుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఫస్ట్ బేబీ కార్న్ వేసుకున్నాం కదా, సో ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ నేను ఆల్రెడీ మెజర్ చేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైదా, ఇది కూడా 2 టేబుల్ స్పూన్. మైదా మీరు ఆరెల్స్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి అయినా మీరు యూజ్ చేయొచ్చు, అది కూడా 2 టేబుల్ స్పూన్. అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి. సో ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. సో ఆల్రెడీ మన బేబీ కార్న్ వెట్గా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లోర్స్ అన్నీ చక్కగా దీంతో కలుస్తాయి అన్నమాట. ఇన్ కేస్ మీ బేబీ కార్న్ కనుక కొంచెం డ్రైగా ఉంటే ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. సో ఫ్లోర్స్ అన్నీ మంచిగా బేబీ కార్న్కి పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక బాండి తీసుకొని ఆయిల్ పోసుకుందాము. సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మన బేబీ కార్న్ యాడ్ చేసుకుందాం. నేనైతే మొత్తం ఒకసారి వేయట్లేదు, ఒక 2 టైమ్స్ వేసుకుంటున్నాను. సో చూడండి, మన బేబీ కార్న్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో
సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోండి. సో చూడండి కరెక్ట్గా మనకి కలర్ వచ్చేసింది కదా. సో నేను ఇంకా తీసేసుకుంటున్నాను, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇందాక ఓన్లీ హాఫ్ వేసాను, ఇప్పుడు రిమైనింగ్ హాఫ్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం మన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో సెకండ్ టైం వేసినవి కూడా నాకు ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ స్టెప్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వచ్చేసి ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ని మంచిగా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ గార్లిక్ అండ్ పచ్చిమిర్చి. సో ఆ రెండు కూడా చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ జీలకర్ర. అండ్ వీ నీడ్ సమ్ సాల్ట్. అండ్ ఇది వచ్చేసి ధనియాల పొడి అండ్ కొంచెం కారం. అండ్ ఇది వచ్చేసి జీలకర్రని నేను ఫ్రై చేసుకొని వేపుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట, ఆ పౌడర్. అండ్ ఇది ధనియాలు జస్ట్ నేను లైట్గా దంచుకున్నాను అనమాట. సో ఇది మన రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో మీరు కూడా ఇలా కొన్ని ధనియాలు తీసుకొని దంచి పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి లెమన్ జ్యూస్, నిమ్మరసం. అండ్ వీ నీడ్ సమ్ చాట్ మసాలా అండ్ సమ్ టొమాటో కెచప్. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీరని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. కాడలు కూడా చక్కగా కట్ చేసి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి. సో ఫైనల్లీ మన బేబీ కార్న్ కూడా మనకి కావాలి. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. సో ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం దీంట్లో కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ దంచుకున్నాం కదా ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ ధనియాల వల్ల మన రైస్కి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాం. సో వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసుకుందాం అన్నమాట. సో ఈ గార్లిక్ అనేది మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో మన గార్లిక్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్ ఆఫ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అనమాట, ఇవి యాడ్ చేసుకుందాం.
సో ఈ ఆనియన్స్ నుంచి మనకి ఆ పచ్చి వాసన పోయే వరకు మంచిగా మీరు ఫ్రై చేసుకోండి. చూడండి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్ యాడ్ చేసుకుందాం. సో ఈ టొమాటో కెచప్ అనేది మన రైస్కి మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ఆఫ్ కారం. అండ్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి. అండ్ ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర పొడి, సో అది వేసుకుందాం. ఇది కూడా 1 టీ స్పూన్. సో వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా వేసుకుందాం. సో మంచిగా మిక్స్ చేసుకోండి వీటన్నిటిని. సో ఇప్పుడు దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సో కొంచెం సరిపోతుంది, ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంది కదా, కొంచెం వెట్ చేయడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్ యాడ్ చేసుకోండి వాటర్. అండ్ ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేది ఆ గ్రేవీలో కలిసిపోయి ఆ ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడు వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి ఆయిల్ అనేది ఇప్పుడు పైకి తేలుతుంది కదా. సో ఇప్పుడు మనం దీంట్లోకి మన బేబీ కార్న్ని యాడ్ చేసుకుందాం. సో ఈ టైంలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బేబీ కార్న్ మంచి లైట్ క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఆ వాటర్ ఉన్నప్పుడే వేసేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. సో మీరు కూడా వాటర్ అంతా మిక్స్ అయ్యి దాంట్లో ఆయిల్ పైకి తేలాక ఈ బేబీ కార్న్ని యాడ్ చేసుకోండి. సో మంచిగా టాస్ చేసుకుందాము. ఇవన్నీ మన బేబీ కార్న్కి మంచిగా పడతాయి అన్నమాట. సో చూడండి మంచి డ్రైగా కొంచెం వెట్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాము. సో నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్ని నేను కుక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో ఆ రైస్ని మనం తీసుకొని యాడ్ చేసుకుందాం. సో ఈ రైస్ యాడ్ చేసే ముందే మీరు ఒకసారి సాల్ట్, కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మీరు రైస్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఈ రైస్లో ఇదంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం మనం. సో ఇప్పుడు దీంట్లో మనం
కొత్తిమీరని నేను చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కదా, కాడలతో సహా. దీన్ని మనం యాడ్ చేసుకుందాం. సో ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. అంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను మళ్ళీ. అండ్ ఇప్పుడు ఫైనల్గా మనం దీంట్లోకి లెమన్ జ్యూస్, నిమ్మరసం ఇందాక తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. ఈ నిమ్మరసం కూడా మీరు టేస్ట్కి, మీరు ఎక్కువ పులుపు ఇష్టపడితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఆరెల్స్ మీకు ఎంత కావాలో చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. సో అంతే అండి, అయిపోయింది. మన బేబీ కార్న్ రైస్ ఈజ్ రెడీ. చూడండి ఎంత సింపుల్గా మనం బేబీ కార్న్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇంకా మనం మన స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో దట్స్ ఇట్. వెరీ సింపుల్ స్టెప్స్తో మన బేబీ కార్న్ రైస్ ఈజ్ రెడీ. సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన బేబీ కార్న్ రైస్. సో వెజ్ లవర్స్ అయితే మంచిగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, చూసారు కదా, వెరీ సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఈ బేబీ కార్న్ రైస్. సో ఫస్ట్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో రెడీ టు సర్వ్. సో మీరందరూ కూడా ఈ డిఫరెంట్ రెసిపీ బేబీ కార్న్ రైస్ని అందరూ ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఓకే, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to our channel, Mr. and Mrs. Putla. See you all in the next video. Bye bye. Take care.